హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్. పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే ఈరోజు ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తున్నానండి. మెయిన్‌గా వచ్చేసి మన లేడీస్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ వచ్చేసి పీరియడ్స్ కదా! ఆఫ్టర్ పీరియడ్స్ మన హౌస్ క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలి? ఆఫ్టర్ పీరియడ్స్ 5 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎలా క్లీన్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే పూజ చేసుకోవాలి అనే దాని గురించి నేను ఎవ్రీ మంత్ ఎలా ఫాలో అవుతాను అనే దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మీతో కంప్లీట్‌గా అయితే షేర్ చేస్తానండి. వీడియో కొంచెం మీకు గనక ఎంతో కొంత యూజ్‌ఫుల్ గనక అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి నాకు కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి. సో, ఇక వీడియోలోకొచ్చేసినట్లయితే పిల్లలు ముగ్గురు స్కూల్‌కెళ్ళేలోపు వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 9:00 అయితే అయిపోయిందండి. ఇంక పిల్లలు అలా వెళ్ళిపోయిన వెంటనే నేనైతే ఫస్ట్ అయితే బ్రష్ అయితే వేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. అంటే బ్రష్ వేసేసుకొని ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. అంటే బెడ్‌షీట్లు ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఈ రోజుకొచ్చేసి నాకు 4థ్ డే అండి. అందుకని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. నేను మొత్తం టోటల్‌గా వచ్చేసి 2 డేస్ అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఆ 2 డేస్ చేస్తే గాని నాకు కంప్లీట్‌గా అయితే అయిపోదండి. ఇంకా లాస్ట్ 2 డేస్ అయితే చేసుకుంటాను. ఇంకా నేను ఈ మధ్య రీసెంట్‌గానే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను కదా! లాస్ట్ ఒక 12 ఇయర్స్ నుంచి నేను టాప్ లోడ్ వాషింగ్ మిషనే వాడేదాన్నండి. సామ్‌సంగ్ 7 కేజెస్‌ది. అప్పుడు అందులో మనకు ఎక్కువ ఇట్లాంటి వెయిట్‌గా ఉండే బెడ్‌షీట్స్ కాకుండా బ్లాంకెట్స్ ఉంటాయి కదా! బాగా హెవీ వెయిట్ ఉంటాయి. ఇలాంటివన్నీ అయినా సరే మనం బెడ్‌షీట్స్ ఫ్రంట్ లోడ్‌లో అయితే అస్సలు వేయొద్దంటండి. అది డ్రమ్ అనేది మనకు ఖరాబ్ అయిపోయి ఎక్కువ రోజులైతే అంతగా మిషన్ అనేది మనకి ఎక్కువ రోజులు లైఫ్ అనేది రాదంట. కాబట్టి మనం ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకోవడం మంచిదని చెప్పేసి నాకు రీసెంట్‌గా వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు డెమోకి వచ్చినప్పుడు అతనైతే చెప్పారు. ఇంకా లాస్ట్ ఇయర్ ఇంతకుముందు నేను వాడినటువంటి టాప్ లోడ్ వాషింగ్ మిషన్‌లో అయితే మనం ఎలాంటి ఎంత వెయిట్ ఉన్నటువంటి బెడ్‌షీట్స్ అయినా సరే టాప్ లోడ్‌లో వేసేసుకోవచ్చు. బట్ నేనైతే 2 అయితే ఉంచుకుందాం అనుకున్నా అండి. టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ 2 ఉంచేసుకొని ఇది డైలీ యూజ్ పర్పస్ కింద యూజ్ చేసుకుందాము. ఫ్రంట్ లోడ్ వచ్చేసి అదే టాప్ లోడ్ అయితే మనం ఇట్లా బెడ్‌షీట్స్ వెయిట్‌గా ఉండే బ్లాంకెట్స్ ఇవన్నీ వేసుకుందాం అని చెప్పేసి. కాకపోతే కనెక్షన్ అంతా మనకు సేమ్ ఉంటది కదా! ఇంకా 2 ఎలా తీసుకొని మళ్ళీ పెట్టుకోవడం ఇదంతా ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పేసి ఇలా కొంచెం వెయిట్‌గా ఉన్న బ్లాంకెట్స్ ఇవన్నీ అయితే నేను హాట్ వాటర్‌లో పెట్టేసుకొని ఇలా నానబెట్టేసుకొని కొద్దిసేపున తర్వాత ఇంక వాటినైతే ఇలా జాడిచ్చేసుకుంటూ ఉంటానండి ఎవ్రీ మంత్. నార్మల్ బెడ్‌షీట్స్ అయితే మాత్రం మిషన్‌లో అయితే వేసేస్తాను. అవి కొంచెం వెయిట్‌లెస్ అయితే ఉంటాయి. కాటన్ బెడ్‌షీట్స్ ఉంటాయి కదా! అవి అయితే వేసేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇట్లా అయితే మాత్రం ఇట్లా నానబెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్‌లో గ్లేజర్ ఆన్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇట్లా నానబెట్టేసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం అలా మురికి అదంతా పోయిన తర్వాత ఓ 2, 3 టైమ్స్ జాడిచ్చేసుకొని ఇంకా మామూలుగా ఇంకా ఆరబెట్టేసుకుంటూ ఉంటాను. ఇంకా ఎవ్రీ మంత్ అయితే ఇలానే చేస్తానండి. అలా అని చెప్పేసి కొన్నిటిగా అంటే బ్యాచెస్ వైస్‌గా అయితే అక్కడ కొన్ని అయితే నానబెట్టేసాను. ఇంకా ఈలోపు వచ్చేసి కిచెన్‌లోకి అయితే వచ్చేసానండి. పిల్లలకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం వచ్చేసి నేను బీట్రూట్ చపాతీ అయితే చేశాను. అదైతే కొంచెం ఉండిపోయింది. నాకెందుకో గాని ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయాలనిపించట్లేదండి. అంటే నేను ఎవ్రీడే నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేలోపు అట్‌లీస్ట్ 10 దాటిపోతుంది. 10, 11 అట్లా అయితే అవుతుందండి. ఇంత మార్నింగ్ 9:00 నాకు బ్రేక్‌ఫాస్ట్ చేయాలంటే అంతగా చేయాలనిపించట్లే. అంటే అంత ఆకలి అనిపించట్లేదు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏబీసీ జ్యూస్ వచ్చేసి. ఇదొచ్చేసి నేను వీక్లీ ఒక 3, 4 టైమ్స్ అయినా తాగుతూ ఉంటానండి. అంటే డైలీ తాగడం కూడా అంత మంచిది కాదంటండి ఇదైతే. డే బై డే గానీ ఆల్టర్‌నేట్ డేస్‌లో ఇట్లా ఎప్పుడైనా సరే తాగొచ్చు. అలా అని చెప్పేసి నేను ఫస్ట్ జ్యూస్ తాగేసి పని చేసుకొని తర్వాత 11:00 అట్లా బ్రేక్‌ఫాస్ట్ చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏబీసీ జ్యూస్ కాబట్టి క్యారెటు, బీట్రూటు అలాగే యాపిల్ తీసేసుకున్నాను. నిన్నొచ్చేసి పాపకి కొంచెం హాఫ్ అయితే కట్ చేసి ఇచ్చానండి కావాలని అంటే. ఇంక హాఫ్ ఉండిపోయింది కదా! నాకు హాఫ్ సరిపోతుందని చెప్పి హాఫ్ యాపిల్ ఏసేసాను. ఒక 1 వచ్చేసి క్యారెట్ వేసేసాను. ఒక హాఫ్ క్వాంటిటీ వచ్చేసి బీట్రూట్ అయితే వేసేసానండి. మనం బీట్రూట్ ఎంత వేస్తామో క్యారెట్ ఎంత వేస్తామో దాని హాఫ్ క్వాంటిటీ మాత్రమే మనం బీట్రూట్ అయితే యాడ్ చేసుకోవాలండి. 2 సేమ్ క్వాంటిటీలో అయితే అసలైతే యాడ్ చేయొద్దు. ఇంక మూడిటిని ఇలా పీసెస్ కింద కట్ చేసి బీట్రూట్, క్యారెట్, యాపిల్‌ని ఇలా కట్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకిలా అయితే నేను మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇంకా దీన్ని మనం మామూలుగా ఇంకా డ్రైన్ అవుట్ చేసేసుకొని చాలామంది ఇలా పలుపుతో కూడా తాగేస్తూ ఉంటారు. నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి. అసలు తాగలేను. విత్ పలుపుతో తాగితేనే మనకు చాలా మంచిది. అందులో ఎక్కువ ఫైబర్ అనేది ఉంటుంది. అదంతా వేస్ట్ అవ్వకుండా మనం ఎవరైనా సరే తాగగలిగిన వాళ్ళైతే తాగేసేయొచ్చు. నాకైతే అలా ఇష్టం ఉండదండి. అందుకని చెప్పేసి నేను ఇట్లా వడబోసేసుకొని మాత్రమే తాగుతాను. ఇలా వడబోసుకున్న తర్వాత కూడా ఇందులో కొంచెం హనీ కానీ షుగర్ కానీ ఏదైనా వేసుకొని తాగేసేయొచ్చు. నేనైతే ప్లెయిన్ గానీ ఇట్లా అయితే తాగేస్తానండి. ఇంకిలా జ్యూస్ చేసేసుకొని ఫస్ట్ అయితే నేను తాగేసాను. ఇంకక్కడ ఒక సైడ్ అయితే నేను అవి నానబెట్టేసాను కదా! బ్లాంకెట్స్ అనేవి నానబెట్టేసాను. ఈలోపు వచ్చేసి నేను ఇక్కడ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అవి నానడానికి కొంచెం టైం పడుతుంది కదా! దాంతో పాటు నేను పిల్లలకి ఈరోజు లంచ్ బాక్స్ కూడా పెట్టలేదు. ఈ మధ్య ఒక 10 డేస్ హాలిడేస్ వచ్చేలోపు పిల్లలకంటే ఎక్కువ నాకే బద్ధకం అయితే వచ్చేస్తుందండి. ఎర్లీ మార్నింగ్ 5:30కి ఎగ్జాక్ట్ 5:30కి లెగిస్తే గానీ నాకు పిల్లల లంచ్ బాక్స్ గానీ, స్నాక్స్ మామూలుగా బ్రేక్‌ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసి పిల్లలతో పాటు అయితే ఇచ్చి పంపించడానికి నాకు కంఫర్ట్‌గా ఉంటుంది. ఇంకా 5:30 దాటి 6, 6:30కి అట్లా లేచానంటే
కంపల్సరీగా అయితే లంచ్ అయితే స్కిప్ చేయాల్సి వస్తుందండి. లంచ్ ఆఫ్టర్నూన్ అయితే ఇవ్వాలి. నాకు చాలా పెద్ద పని అయితే అవుతుంది. ఇంకా మేము బ్రేక్‌ఫాస్ట్ చేసి మేము 10:00 ఇది స్టార్ట్ చేసినట్టయితే ఒక 1 ½ అవర్ 11:30 అయితే టైం అయితే పడుతుందండి. ఇంకా ఎగ్జాక్ట్‌గా 11 కల్లా ప్రిపేర్ చేసి 11:15 కల్లా ప్రిపేర్ చేసి 12 కల్లా స్కూల్‌లో అయితే ఇవ్వాలి. ఒక 15 మినిట్స్ అట్లా 12 కల్లా అయితే స్కూల్‌లో అయితే ఇచ్చేసేయాలండి. ఇంకా అలా అయితే స్కూల్‌లో ఇచ్చేయాలి కాబట్టి నాకు మార్నింగ్ ఇస్తేనే చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఎర్లీ మార్నింగ్ అప్పుడప్పుడు లేలేని సిట్యుయేషన్స్‌లో ఇట్లా అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత మేము కూడా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక 10:00 స్టార్ట్ చేస్తే ఒక 1 అవర్‌లో అయితే కంప్లీట్ అయిపోతుంది. అలా అని చెప్పేసి ఈరోజు వెజిటబుల్ బిర్యానీ చేద్దామని చెప్పి ఫాస్ట్‌గా అయితే నేను జ్యూస్ తాగేసి ఇంక నేను బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయకుండా ఫాస్ట్‌గా టైం అయిపోతుందని చెప్పేసి చాలా క్విక్‌గా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్యారెట్, బీన్స్, ఆలు వచ్చేసి ఒక హాఫ్ తీసేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను వెజిటబుల్స్ అన్నీ. ఇంకా ఒక సైడ్ వచ్చేసి ఇందులో మీల్ మేకర్ అనేది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అంటే వెజిటబుల్ బిర్యానీలో ఆ మీల్ మేకర్స్ మధ్యలో తగులుతూ ఉంటే నాకు కూడా చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఒకవైపు వచ్చేసి స్టవ్ మీద ఆ మీల్ మేకర్స్ బాయిల్ అవ్వడానికి కొంచెం వాటర్ పెట్టేసి అవి అయితే వేసేసానండి. ఇంకా అవి అవ్వేలోపు ఇంకా అవి అవ్విన తర్వాత రైస్ ప్రిపేర్ చేయాలి కదా! ఇంకా అవి అవ్వేలోపు నేను ఇక్కడ వాషింగ్ మిషన్‌లో అయితే బెడ్‌షీట్స్ అయితే వేస్తున్నానండి. ఆ బ్లాంకెట్స్ బాగా బరువుగా ఉండేవైతే మామూలుగా బాల్కనీలో నానబెట్టేసి పెట్టేశాను కదా టబ్బులో. అవి కొద్దిసేపు నానతా ఉంటాయి. ఈలోపు అయితే మిషన్ అయితే వేసేద్దాము బెడ్‌షీట్లు అని చెప్పేసి ఇవైతే ఏసానండి. అంటే నేను పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేసేలోపు నాకు ఇవన్నీ చేసి అంటే నేను జాడిచ్చేసుకుని మిషన్‌లో వేసేసి మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నట్లయితే ఆఫ్టర్‌నూన్ కల్లా మొత్తం ఆరబెట్టేసినట్లయితే మళ్ళీ ఈవినింగ్ కల్లా డ్రై అయిపోతాయి కదా! కొంచెం ఎండొస్తుందని చెప్పేసి ఇంకా రైస్ అవ్వడానికి కొంచెం అవి కుక్ అవ్వడానికి మీల్ మేకర్ కుక్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా! ఈలోపు అయితే ఇక్కడ మిషన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టేశానండి. బెడ్‌షీట్స్ వేసేసి మామూలు మిక్సర్ మోడ్‌లో కాటన్ మోడ్‌లో పెట్టేసి ఈ బెడ్‌షీట్స్ అయితే ఆన్ చేసేసాను. ఇది మొత్తం వచ్చేసి నాకు 1 అవర్ 20 మినిట్స్ అయితే టైం అయితే తీసుకుందండి. ఇంకా ఇవి అవ్వేలోపు నాకు లంచ్ కూడా అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకొకేసారి మొత్తం అయితే వేసేసుకొని అంటే మొత్తం ఆరబెట్టేసుకొని వచ్చేసేయొచ్చు. ఇంకా మళ్ళీ కిచెన్‌లోకి అయితే వచ్చేసానండి. కిచెన్‌లోకి వచ్చేసేలోపు మీల్ మేకర్ మనకు కుక్ అవ్వడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదండి. చాలా క్విక్‌గా ఒక 5, 10 మినిట్స్ అంటే వాటర్ ఫస్ట్ బాయిల్ అయిపోతే ఒక 5 మినిట్స్‌లో అయితే మనకు మీల్ మేకర్ అనేది కుక్ అయిపోతుంది. ఎక్కువ టైం అయితే అస్సలే పట్టదు. అలా మీల్ మేకర్ కూడా కుక్ అయిపోయిన తర్వాత రైస్ అయితే ఫాస్ట్‌గా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇట్లా ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఘీ అయితే యాడ్ చేశానండి. పిల్లలకి చేసే రైస్ రెసిపీస్ ఏమైనా సరే ఘీ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బావుంటది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇంక నేను మొత్తం ఘీ కాకుండా కొంచెం ఘీ యాడ్ చేశాను. కొంచెం అందులో లైట్‌గా ఆయిల్ కూడా యాడ్ చేసేసానండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ అనేది వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను రెగ్యులర్‌గా పిల్లలకి రైస్ రెసిపీస్ చేస్తుంటాను కాబట్టి నేను బిర్యానీ స్పైసెస్‌ని కొంచెం ఈ మధ్య అయితే అవాయిడ్ చేస్తున్నానండి. ఎందుకంటే రెగ్యులర్‌గా మనం ఆ బిర్యానీ స్పైసెస్ ఇవన్నీ వేయడం వల్ల కొంచెం పిల్లలకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇలాంటివి అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నేను ఎక్కువగా రైస్ రెసిపీలో అంటే వెజిటబుల్ యాడ్ చేయడానికి ఎక్కువైతే చూస్తూ ఉంటానండి. అందుకని చెప్పేసి ఏదో మనం కొంచెం స్పైసీగా తినాలన్నప్పుడు, మనం పెద్దవాళ్ళని తినాలన్నప్పుడు కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తాను గానీ అంటే ఆ బిర్యానీ స్పైసెస్ చెక్క, లవంగాలు ఇవన్నీ అయితే ఇంక పిల్లలకి ఎందుకు రెగ్యులర్‌గా పిల్లలు రైస్ రెసిపీనే కదా తినేది అని చెప్పేసి ఈ మధ్య అయితే అవాయిడ్ చేస్తున్నానండి. అప్పుడప్పుడు వేయాలనిపిస్తే 1 ఆర్ 2 అయితే వేస్తూ ఉంటాను. ఇంకా అలా అని చెప్పేసి ఏమీ వేయలేదు. బట్ కాకపోతే అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేయాలండి. నేను అదైతే స్కిప్ చేసేసాను. అంటే హడావుడిలో చాలా క్విక్‌గా అయిపోవాలి అనే టెన్షన్‌లో ఆనియన్స్, మిర్చి వేయడం అయితే కంప్లీట్‌గా అయితే మర్చిపోయానండి. అలా ఆనియన్స్, మిర్చి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మాత్రమే వెజిటబుల్స్ అనేవి వేసుకోవాలి. నేను డైరెక్ట్‌గా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత ఘీ ఫ్రై అయిపోయిన తర్వాత వెజ్జీస్ అనేది వేసేసాను. ఆ వెజిటబుల్స్ అనేది కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టేసుకున్నటువంటి మీల్ మేకర్‌ని కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వనిచ్చి అందులోనే కొంచెం ఇందులో పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి అయితే వేసేసానండి. వేసేసి ఆ ధనియాల పొడి, ఆ పసుపు కూడా కొంచెం ఫ్రై అంటే కొంచెం ఆయిల్‌లో మగ్గిపోయి వెజిటబుల్స్ అన్నిట్లో కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2, 3 మినిట్స్ అయితే కుక్ చేసేసుకున్నాను. ఇలా వెజిటబుల్స్ అన్నీ మనకు 70% అయితే కుక్ అయిపోవాలండి. రిమైనింగ్ మనకు రైస్‌లో అయితే కుక్ అయిపోతాయి. ఇంకా ఇలా వెజిటబుల్స్‌లో ఎక్కువ వెజిటబుల్ యాడ్ చేయడం వల్ల పిల్లలకు కూడా చాలా మంచిదండి. నేనైతే రైస్ తక్కువ వేసినా సరే వెజిటబుల్స్ అనేవి చాలా ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఉన్నట్లయితే మీకు దగ్గర స్వీట్ కార్న్ కానీ లేదంటే గ్రీన్ పీస్ బఠానీ ఇలా ఇవన్నీ అయితే వేసేసుకోవచ్చు. నాకు ఇప్పుడు గ్రీన్ పీస్ బఠానీ ఉన్నాయి కానీ అంత ఒలిచే టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్‌గా ఇంకా కొంచెం వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసేసి వేసేసానండి. ఇంకా అలా వెజిటబుల్స్ 70% కుక్ అయిన తర్వాత ఇట్లా వాటర్ అనేది మనం వెసరు అనేది వేసేసుకోవాలి. నేను మీకు చూపించాను కదా! ఈ కప్పుతో అయితే 2 వేసేసినట్లయితే నాకు పిల్లలు ముగ్గురు కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా అయితే సరిపోతుందండి. కాకపోతే పాపకి ఈరోజు స్కూల్‌లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి గ్యాదర్ అయ్యి క్యాంటీన్‌లో అయితే తింటామని చెప్పారంట. అందుకని చెప్పి పాప అయితే అమౌంట్ అయితే తీసుకెళ్ళింది. స్కూల్‌లో తింటాం మమ్మీ నాకు లంచ్ వద్దని చెప్పేసి. అయినా సరే నేను రెగ్యులర్‌గా పిల్లలు ముగ్గురు చేసే అంత క్వాంటిటీనే చేశాను. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ మళ్ళీ నేను ఒక్కదాన్నే ఉంటాను కదా! మళ్ళీ నేను కుక్ చేసుకునే టైం నాకుండదు. ఇవన్నీ నేను క్లీనింగ్ సెక్షన్ ఇదంతా పెట్టుకున్నాను కదా! ఈ పని అంతా చేసుకోవాలి కదా! ఈ బెడ్‌షీట్స్ ఉతుక్కోవడం, ఇవన్నీ ఆరేసుకోవడం, ఇట్లా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడం ఈ పని అంతా ఉంది కదా అని చెప్పేసి ఇంక పిల్లలతో పాటే నేను రెగ్యులర్‌గా పిల్లలకి ఎలా అయితే వండుతానో అలానే పిల్లలతో పాటే అంత క్వాంటిటీ వండానండి. పిల్లలిద్దరికి పెట్టేసిన తర్వాత ఇంక రిమైనింగ్ ఉన్నదైతే ఆఫ్టర్‌నూన్ అయితే నేనైతే తినేస్తాను.
ఇంకా అలా నేను 2 కప్స్‌కి 4 కప్స్ అయితే వాటర్ యాడ్ చేసేసుకొని, అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే వాటర్ బాగా బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. అలా మరిగిన తర్వాత ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను రైస్ అయితే నానబెట్టేసుకున్నానండి. నేను ఇలా రైస్ రెసిపీస్ ఏది చేసినా సరే నార్మల్ రైస్, సోనా మసూర్ రైసే వాడతాను. నార్మల్‌గా ఈవినింగ్ టైంలో మేము డిన్నర్ టైంలో అయితే సింగిల్ పాలిష్ అయితే యూజ్ చేస్తుంటామండి. ఆఫ్టర్‌నూన్ పిల్లలకి లంచ్ రెసిపీస్‌కి మాత్రం ఇదైతే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇలా రైస్ కూడా వేసేసిన తర్వాత ఆ వాటర్ అంతా ఇనిగిపోయేదాకా హై ఫ్లేమ్‌లో పెట్టేసి, తర్వాత లో ఫ్లేమ్‌లో మంటను అడ్జస్ట్ చేసుకొని, మనం ఇలా కుక్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండేటువంటి వెజిటబుల్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో పిల్లలకి రైతా అనేది పెరుగు చట్నీ కొంచెం పెట్టినట్లయితే చాలా బావుంటదండి కాంబినేషన్‌గా. బట్ మా పిల్లలు ఇంట్లో అయితే తింటారు గానీ, స్కూల్‌లో బాక్సెస్‌లో వేసినట్లయితే మళ్ళీ అందులో వేసుకొని, కలుపుకొని, మిక్స్ చేసుకొని, స్పూన్‌తో తిని అంతా కింద పోసుకొని అట్లా చేతగా చిన్న పిల్లలు కదా! అందుకని చెప్పేసి బాక్సులో అయితే ప్లెయిన్‌గా అయితే పెట్టేస్తానండి. ఎప్పుడైనా సరే ఈవినింగ్ డిన్నర్ టైంలో చేసేసినట్లయితే అప్పుడు ఇంట్లో అయితే మంచిగా ఇంగ పెరుగు గాని, రైతా ఏదైనా ఒకటి. కొంతమంది పెరుగు చట్నీ అంటారు. కొంతమంది రైతా అంటారు. మా సైడ్ అయితే పెరుగు చట్నీ అంటారు. అదేసుకొని అయితే పిల్లలు మంచిగా తినేస్తారండి. ఇప్పుడు స్కూల్లోకి మాత్రం అట్లా ఏం పెట్టట్లేదు. ప్లెయిన్‌గా అయితే పెట్టేస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే హాట్‌గా ఉన్నదైతే అస్సలు పెట్టొద్దండి. ఎందుకంటే మనం పెట్టే టయానికి అది మెత్తగా అయిపోతుంది కొంచెం అంతగా. పిల్లలు చల్లారిన తర్వాత మాత్రమే పెట్టాలి. బట్ నాకైతే ఇప్పుడు టైం అయిపోతుంది. మా హస్బెండ్ అయితే కొంచెం ఫాస్ట్‌గా తొందరగా అంటే ఆయన వెళ్ళిపోవాలి. బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి కొంచెం ఫాస్ట్‌గా ఆయన రెడీ అవుతూ ఫాస్ట్‌గా పెట్టేసేయమని చెప్తే నేను ఫాస్ట్‌గా పెట్టేస్తున్నాను. అంటే స్టవ్ మీద దించినట్టే ఫాస్ట్‌గా అయితే పెట్టేస్తున్నానండి. పాపం ఎలా తింటారో ఏమో! అంటే వేడి వేడిగా పెట్టేసినట్లయితే ఏమవుతుందంటే అందులో మనకు కొంచెం అది మెత్తబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది మనం ఎర్లీ మార్నింగ్ అలా పెట్టినట్లయితే ఆఫ్టర్‌నూన్ 12:00 వాళ్ళు తినేలోపు చాలా లేట్ అవుతుందండి. బట్ ఇప్పుడు నేను 11:30కి అయితే పెడుతున్నాను కదా! వెళ్ళిన ఒక 15, 20 మినిట్స్‌లో అయితే తినేస్తారు కాబట్టి నో ప్రాబ్లమ్. ఇంకా అలా పిల్లలకి బాక్స్ కూడా ఇచ్చేసిన తర్వాత ఇంక ఇప్పుడు నేను మొత్తం ఉతికేసాను కదా! అవన్నీ అయితే ఇప్పుడు ఆరబెట్టేసేయాలి. నేను చెప్పాను కదా! మొత్తం 2 డేస్ అయితే నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటాను వచ్చేసి. ఫస్ట్ డే వచ్చేసి ఇట్లా మ్యాట్స్, డోర్ కర్టన్స్ ఇట్లా ఇవి ఉంటాయి కదా! టవల్స్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే టవల్స్ అవైతే ఫస్ట్ రోజైతే వాష్ చేస్తానండి. నెక్స్ట్ డే వచ్చేసి ఇలా బెడ్‌షీట్స్ అయితే బెడ్ మీద ఉన్న బెడ్‌షీట్స్, బ్లాంకెట్స్ ఇవన్నీ అయితే వాష్ చేసుకుంటాను. 2 డేస్‌లో అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. ఫస్ట్ డే ఏసినటువంటి మ్యాట్స్ ఇవన్నీ అయితే తీసేసి, ఇంకా ఇప్పుడైతే బెడ్‌షీట్స్ ఇవన్నీ అయితే ఎయడానికి టెర్రస్ పైకైతే ఎళ్ళానండి. ఇంక ఇవి బ్లాంకెట్స్ అయితే ఉన్నాయి. ఇవి గనక పైన వేసినట్లయితే ఆ దండాలు మొత్తం తెగేసి కింద పడిపోతాయని చెప్పేసి అది ఆలోచిస్తున్నాను. మళ్ళీ వీటిని తీసుకెళ్ళి కింద అయితే వేసేసుకోవాలి. అంటే పైన మంచిగా ఎండొస్తుంది. ఇక్కడ వేసేద్దామని చెప్పి తీసుకొచ్చాను. బట్ ఇక్కడైతే అవ్వలేదు. ఇంకా ఈ వైట్‌వి వచ్చేసి ముందు రోజు నైట్ నేనొచ్చేసి వాషింగ్ మిషన్‌లో అయితే వేసేసానండి. అవి కూడా అయితే బకెట్‌లో వేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. నాకు వేయడానికైతే అవ్వలేదు. ఇంకా వీటితో పాటు వీటిని కూడా తీసుకొచ్చి ఇప్పుడైతే పైనైతే మొత్తం అయితే వేసేసుకున్నాను. సో, ఎవ్రీ మంత్ ఆఫ్టర్ పీరియడ్స్ తర్వాత నేనైతే హౌస్ క్లీనింగ్ అయితే ఇలానే చేసుకుంటానండి. అంటే ఒక 2 డేస్ అంటే ఫోర్త్ డే, ఫిఫ్త్ డే వచ్చేసి ఇలానే బెడ్‌షీట్స్ గానీ, డోర్ కర్టన్స్ గానీ, మ్యాట్స్ గానీ ఇట్లా ఏమైనా సరే ఇలానే క్లీన్ చేసేసుకొని సిక్స్త్ డే మెయిడ్ వచ్చేసి మామూలుగా ఇల్లంతా హౌస్ అంతా క్లీన్ చేసేసినట్లయితే అంటే మాప్ పెట్టేసి ఇట్లా చేసినట్లయితే నేను ఇంకా సిక్స్త్ డే ఇంకా హెడ్ బాత్ చేసేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లేసి ఇలానే పూజ చేసుకుంటూ ఉంటానండి. ఓకే. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో యూజ్‌ఫుల్ గనుక అనిపిస్తే ప్లీజ్ వీడియో లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.